నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 8, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మకరంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు కూడా మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలో గురు ప్రభావం బలంగా ఉన్నట్టుగా గోచరిస్తోంది. అయితే శని భగవానుడు కుంభంలోను, రాహు మీనము, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా చంద్రుడు ప్రభావము మకర రాశిలో ఉండడం మూలంగా కర్తవ్య భావన, బాధ్యతలు, వృత్తి, క్రమశిక్షణ వీటి మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, అనారోగ్య సూచనలు, దీంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన అంశాలు మీరున్న ప్రాంతంలో జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సంయమనం పాటించే ప్రయత్నం చేయండి, గొడవల్లోకి వెళ్ళకండి. అయితే మీ యొక్క జీవన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. అయితే సూచన ఏంటంటే కనుక అతిగా పని చేయకండి, అతిగా ఆలోచించకండి. మీకు పరిహారంగా సూర్యుని నమస్కారాలు చేసుకోండి. అది 12 సార్లు 12 నమస్కారాలు స్వామివారికి సూర్యునికి ఉదయించినప్పుడు చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి సంతానము, విద్య, సృజనాత్మక రంగాలలో మంచి పురోగతి గోచరిస్తోంది. అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆనందకరమైన శుభవార్తలు వినడానికి కూడా ఈ రోజు అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక మితిమీరిన ఆనందంలో ఎవరికి ప్రామిసులు చేయడం కానీ, మాట ఇవ్వడం కానీ, వేరే పనులు పెట్టుకోవడం కానీ చేయకండి, అనర్థాలకు దారితీస్తుంది. పరిహారంగా ఈరోజు శ్రీ మహావిష్ణువు పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలలోనూ, ఆస్తి విషయాలలోనూ ఆలోచన చెయ్యండి. ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు, ఏదైనా ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, ఏవైనా చర్చలు కానీ, లేదంటే మీరు పనిచేసే వాతావరణంలో రంగాల్లో కానీ, ఆస్తికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి, ఆలోచన కూడా చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి, అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలను నియంత్రణ చేసుకోండి. కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది జరిగినా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, కోపంగా ఉండడము, కొట్టడాలు ఇలాంటివి చెయ్యకండి. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంభాషణలు, ప్రయాణాలు, చర్చలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యమైన చర్చలు ఫలితానికి వస్తాయి. కోర్టు పరంగా మీరు ఇబ్బంది పడుతున్న గత కొంతకాలంగా పరిష్కారానికి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అతిగా మాటలు తగ్గించండి. ఒకవేళ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినా మౌనంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.